అప్పు చేసేవాడికి ఆనందం, అప్పిచ్చిన వాడికి ఆవేదన అంటారు మన పెద్దలు. ప్రస్తుతం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ వ్యవహారం చూస్తుంటే అచ్చం ఇలాగే ఉంది. డబ్బు తీసుకున్నప్పుడు ఉన్న వినయం తిరిగి కట్టేటప్పుడు కనిపించడం లేదు. మనం కష్టంలో ఉన్నాం కదా అని హెల్ప్ చేసిన ఫ్రెండ్ని ఇప్పుడెవరో తెలియదు అన్నట్టు చూస్తున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే మనకు అండగా నిలబడరో వారికి మనం చేసిన సాయం దయ కాదు, మన చేతకానితనమని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మన పేషెంట్స్ని వాళ్ళు మన వీక్నెస్ అనుకుంటే మాత్రం చివరికి జరిగే నష్టం మనకే అని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే న్యూస్ ఏదో చిన్న విషయం కాదు. ఇది డైరెక్ట్గా మన భారతదేశం జేబుకు, మన ట్రస్ట్కి, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన సీరియస్ మ్యాటర్. అక్షరాల 14,717 కోట్ల రూపాయలు. ఇది చిన్న అమౌంట్ అయితే కాదు. ఈ మొత్తాన్ని అర్జెంటుగా రిటర్న్ ఇవ్వండి అని భారత్ బంగ్లాదేశ్ను గట్టిగా డిమాండ్ చేసింది. ఈసారి ఇది కేవలం ఫ్రెండ్లీ రిమైండర్ కాదు, ఒక క్లియర్ వార్నింగ్ బెల్. ఒకవేళ మర్యాదగా డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఫస్ట్ లీగల్ యాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత డిప్లొమాటిక్గా, ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు కొంతమంది మేధావులు దీన్ని చూసి అయ్యో దీనివల్ల రెండు దేశాల రిలేషన్స్ దెబ్బతింటాయేమో అని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంకొందరు దీన్ని పాలిటిక్స్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం డబ్బు అంటే ఏమైనా జోకా? స్నేహం పేరుతో వేల కోట్లు మింగేయడం కరెక్టేనా? ఈరోజు కనుక భారత్ సైలెంట్గా కాంప్రమైజ్ అయితే రేపు ప్రపంచం మనల్ని చూసి నవ్వుకోదా? అసలు ఈ స్టోరీ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. ఈ కథ మూలాలు 2015 నాటివి. అప్పట్లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా పవర్లో ఉన్నారు. మన దగ్గర నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేది. ఆ టైంలో భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్ పీక్లో ఉండేవి. బార్డర్ డిస్ప్యూట్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద చర్చలు జరుగుతున్నాయి. టెర్రరిజం మీద ఇద్దరూ కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. బిజినెస్ కూడా సూపర్గా జరుగుతుంది. సరిగ్గా ఈ టైంలోనే బంగ్లాదేశ్ మన దగ్గరకు వచ్చి మాకు కొంచెం అర్జెంటుగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ రీజన్ కూడా చాలా జెన్యూన్గా అనిపించింది. దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కొత్త రోడ్లు వేయాలి, రైల్వే నెట్వర్క్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయాలి. దీనికి చాలా హ్యూజ్ ఫండ్స్ కావాలి అని చెప్పారు. మన భారతదేశం కూడా దీన్ని ఏదో కమర్షియల్ బిజినెస్ డీల్ లాగా చూడలేదు. పక్కనే ఉన్న ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు కదా, వాళ్ళు బాగుపడితే మనకు కూడా మంచిదే కదా అని ఆలోచించి సాయం చేయడానికి ముందుకొచ్చింది. దీన్నే చాలామంది ఈరోజు మన దేశం చేసిన అతిపెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అని, మరికొందరు గ్రేట్ హ్యూమానిటేరియన్ యాక్ట్ అని కూడా అంటున్నారు. అప్పట్లో మన గవర్నమెంట్ బంగ్లాదేశ్కు దాదాపు $5 బిలియన్ లోన్ శాంక్షన్ చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 18,000 కోట్ల రూపాయలకు పైమాటే. ఇక్కడ అసలు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏమిటి అంటే, ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం 1% వడ్డీకే ఇచ్చారు. ఇది నిజంగా చాలా తక్కువ. ఈ రోజుల్లో వరల్డ్ బ్యాంక్, IMF కూడా ఎంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అప్పు ఇవ్వవు. మన ఇంట్లో బంగారం తాకట్టు పెడితేనే బ్యాంకులు వడ్డీ బాదుతాయి. అలాంటిది 1,000 కోట్లు 1%కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. భారత్ అంత ఉదారంగా హెల్ప్ చేసింది. అంతేకాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా సింపుల్గా పెట్టారు. మీ ల్యాండ్స్ తాకట్టు పెట్టాల్సిన పని లేదు, మీ పోర్టులు మాకు రాసివ్వాల్సిన అవసరం లేదు, మిలిటరీ బేస్లు అడగలేదు, డబ్బుని మెల్లగా 20 ఏళ్లలో తిరిగి కట్టండి అని చాలా వెసులుబాటు ఇచ్చారు. భారత్ ఏమనుకుందంటే, మన మధ్య మంచి బాండింగ్ ఉంది కదా, వాళ్ళు పేమెంట్స్ టైంకి చేసేస్తారులే అని లైట్ తీసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 2016లో ఫస్ట్ విడతగా 1 బిలియన్ రిలీజ్ చేశారు. 2019లో ఇంకో 500 మిలియన్లు, 2024లో మరో 500 మిలియన్లు. ఇలా భారత్ బంగ్లాదేశ్కు దశల వారీగా 1,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంది. ఇప్పటిదాకా వింటే అంత స్మూత్గానే వెళ్తున్నట్టుంది కదా, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే బంగ్లాదేశ్ అప్పు తీర్చడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇచ్చేటప్పుడు ఆవిరైపోయింది. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు రీపేమెంట్ చేసింది కేవలం 376 మిలియన్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు 348 కోట్లు. మనం ఇచ్చిన 1,000 కోట్లతో పోలిస్తే ఇది సముద్రంలో నీటి బొట్టు లాంటిది. పోనీలే అని మనం వెయిట్ చేశాం. ఆ తర్వాత అక్కడ పొలిటికల్ సీన్ మారిపోయింది. గవర్నమెంట్ చేంజ్ అయింది. కొత్తగా వచ్చిన యూనస్ ప్రభుత్వం
పాత అప్పులు తీరుస్తుందని, అగ్రిమెంట్స్ని రెస్పెక్ట్ చేస్తుందని భారత్ ఆశించింది. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. మొదట మన అఫీషియల్స్ చాలా మర్యాదగా లెటర్లు రాశారు, తర్వాత ఈమెయిల్స్ పెట్టారు, ఆ తర్వాత స్ట్రాంగ్ రిమైండర్లు పంపారు. గత 6 నెలలుగా భారత్ మొత్తుకుంటుంది, బాబు మా డబ్బులు మాకివ్వండి, వాయిదా దాటిపోతుంది అని. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం చాలా విచిత్రంగా, తప్పించుకునే విధంగా ఉంటుంది. బంగ్లాదేశ్లోని యూనస్ గవర్నమెంట్ ఏమని వాదిస్తుందంటే, మా ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది, గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోయింది, దేశం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, సో ఇప్పుడిప్పుడే పేమెంట్స్ చేయడం ఇంపాసిబుల్ అని చేతులెత్తేసింది. వినడానికి చాలా సాడ్గా ఉంది కదా, అయ్యో పాపం అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే అసలు లాజిక్ మిస్ అవుతుంది. తినడానికి తిండి లేదు కానీ మేసాలకు సంపెంగ నూనె అన్నట్టు బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేకపోతే మొన్నటికి మొన్న టర్కీ నుంచి కోట్ల రూపాయలు పోసి అత్యాధునిక డ్రోన్లను ఎలా పర్చేస్ చేశారు? అసలు దేశం పరిస్థితి బాలేనప్పుడు, జనం ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ ఎకానమీ ఉండాలి. కానీ ఈ డిఫెన్స్ డీల్స్ ఏంటి? యుద్ధ విమానాలు, వెపన్స్ కొనడానికి ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? అంటే భారత్ ఇచ్చిన అప్పు తీర్చడం వీళ్లకు అంత ఇంపార్టెంట్ కాదా? లేక భారత్ని లైట్ తీసుకోవచ్చు అనే ధైర్యమా? మనం ఎప్పుడు ఒకేసారి మొత్తం అమౌంట్ కట్టమని అడగలేదు కదా. కనీసం వాయిదాల పద్ధతిలో అయినా కొంచెం కొంచెమైనా కట్టాలి కదా. కనీసం ఒక నిజాయితీ ఉండాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే భారత్ డబ్బు ఎవరికి బాకీ లేనట్లు, అసలు ఇవ్వాల్సిన అవసరమే లేనట్లు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ పేషెన్స్ నశించింది, సహనానికి కూడా హద్దు ఉంటుంది కదా. అందుకే ఇక లాభం లేదు అని టఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ గనక ఇమీడియట్గా పేమెంట్స్ స్టార్ట్ చేయకపోతే భారత్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రెషర్ పెట్టబోతుంది. ఈ ఎఫెక్ట్ ఫస్ట్ డిప్లొమాటిక్ లెవెల్లో కనిపిస్తుంది. బంగ్లాదేశ్కు ఇచ్చే కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ప్రయారిటీ లిస్టు నుంచి వాళ్ళని తీసేయచ్చు. టెక్నికల్ సపోర్ట్, డెవలప్మెంట్ సపోర్ట్ ఆపేయచ్చు. మన సాయంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ ప్రాజెక్టులను మధ్యలోనే ఆపేయచ్చు. రాబోయే బడ్జెట్లో బంగ్లాదేశ్కు కేటాయించే ఫండ్స్ని కట్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో నయా పైసా కూడా అప్పు ఇవ్వకుండా, ఏ కొత్త సాఫ్ట్ లోన్స్ ఇవ్వకుండా కంప్లీట్గా బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది. దీని మీనింగ్ చాలా క్లియర్. ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రీ లంచ్ ఇక దొరకదు. నో మోర్ ఫ్రీబీస్. ఇక్కడ మనం పదే పదే చైనా గురించి కంపేర్ చేసుకోవాలి. చైనా వాడి బిజినెస్ మోడల్ వేరు. వాడు అప్పు ఇస్తాడు, కానీ తిరిగి ఇవ్వకపోతే మీ భూమో, పోర్టో, ఎయిర్పోర్టో లేదా దేశాన్నో 99 ఏళ్లకు లీజుకు రాసిమ్మని అడుగుతాడు. డబ్బు కట్టలేదా? అయితే సామాను సర్దుకుని వెళ్ళిపోవడమే. శ్రీలంకలోని హంబన్టోట పోర్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చైనా వలలో చిక్కుకుంటే ఎలా ఉంటుందో శ్రీలంకను చూస్తే అర్థమవుతుంది. కానీ భారత్ స్టైల్ అది కాదు. భారత్ ఎలాంటి గ్యారంటీలు లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా కేవలం నమ్మకం మీద ఫండ్స్ ఇచ్చింది. ఆ నమ్మకమే ఈరోజు భారత్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. మంచితనం ఎక్కువైతే చేతకానితనం అనుకుంటారు అంటే ఇదేనేమో. మరి ఇప్పుడు భారత్ సైలెంట్గా ఉండాలా? పోతే పోయాయిలే అని వదిలేయాలా? పొరుగు దేశం కదా అని అడ్జస్ట్ అవ్వాలా? 14,717 కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు కదా. ఇది మన ట్యాక్స్ పేయర్స్ మనీ, మన కష్టార్జితం. ఒక సామాన్యుడు బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? నోటీసులు ఇస్తారు, ఇంటికి వచ్చి గొడవ చేస్తారు, కోర్టుకు లాగుతారు, ఆఖరికి ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు కూడా జప్తు చేస్తారు. ఒక కామన్ మ్యాన్కి ఒక రూల్, వేరే దేశానికి ఇంకో రూల్ ఎందుకు ఉండాలి? ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ఇంటర్నేషనల్ స్టేజ్ మీద భారత్ క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. ఈరోజు గనక మనం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోకపోతే రేపు నేపాల్, మాల్దీవ్స్ లాంటి దేశాలు కూడా ఇదే దారిలో నడుస్తాయి. భారత్ అంటే అందరికీ దానకర్ణుడు అనుకుంటారు, విశ్వగురువు అని పొగుడుతారు. కానీ ఎవరూ భయపడరు, సీరియస్గా తీసుకోరు. మనం ఇచ్చే దేశం మాత్రమే కాదు, అవసరమైతే వసూలు చేసే సత్తా ఉన్న దేశం అని ప్రూవ్ చేసుకోవాలి. భారత్ శత్రువు కాదు, కానీ బాధ్యత లేనితనాన్ని, మోసాన్ని సహించదు అని బంగ్లాదేశ్కి క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం వడ్డీలు అడగట్లేదు, పెనాల్టీలు వేయట్లేదు, తీసుకున్న అసలు మాత్రమే టైంకి ఇవ్వమంటున్నాం. నిజానికి బంగ్లాదేశ్కి కూడా తెలుసు, భారత్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టమని. వాళ్లకు కావలసిన నిత్యావసరాలు,
ఉల్లిపాయల దగ్గర నుంచి కరెంటు వరకు చాలా వాటికి భారత్ మీదే ఆధారపడి ఉన్నారు. అయినా సరే ఇలాంటి యాటిట్యూడ్ చూపించడం అంటే అది ఖచ్చితంగా కృతజ్ఞత లేకపోవడమే. స్నేహానికి ఉండే విలువను వాళ్ళు తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ 14,717 కోట్ల రూపాయల గురించి అని బయటకు కనిపిస్తున్నా లోతుగా ఆలోచిస్తే ఇది నమ్మకం, డిప్లొమసీ అండ్ నేషనల్ ప్రెస్టీజ్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న లేటెస్ట్ పంచాయతీ. ఒకవైపు భారత్ తన పన్ను చెల్లింపుదారులు డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ మౌనం, వాళ్ళ డబుల్ గేమ్ చాలా అనుమానాలను దారితీస్తుంది. ఇప్పుడు ఈ గొడవ చర్చలతో, మాటలతో సాల్వ్ అవుతుందా లేక లీగల్ యాక్షన్స్ వరకు వెళ్తుందా అనేది వెయిట్ చేసి ఉండాలి. ఏది ఏమైనా మనం అప్పు ఇచ్చి తప్పు చేశామా అనిపించేలా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? భారత్ ఇంకా సైలెంట్గా ఉండాలా లేక తన పవర్ చూపించి వసూలు చేయాలా? దౌత్యం పనిచేస్తుందా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, నేషనల్ ఇంట్రెస్ట్ మీద మరిన్ని అనాలిసిస్ వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నిజాన్ని ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను మ్యాక్సిమం షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో రియల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. జై హింద్.